హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నా గైస్. మీరు ఆల్రెడీ డస్టర్ డ్రైవ్ రివ్యూ అండ్ ఫీచర్స్ రివ్యూ కూడా చూస్తుంటారు కదా. బట్ మనకి ఎక్కడా కూడా ఈ ఫీచర్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదనమాట. అంటే ఫీచర్స్ ఇన్ ద సెన్స్ వేరియంట్ వైజ్ ఫీచర్స్ని మనకి ఎక్కడా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈవెన్ మన తెలుగులో కానీ ఈవెన్ హిందీ ఛానల్స్లో కానీ చాలా తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో నేను అక్కడ ఆ పాయింట్ పట్టున్నాను అనమాట. సో వేరియంట్స్ అనేవి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా గైస్. సో వేరియంట్ వైజ్ ఏ ఫీచర్స్ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు బేస్ వేరియంట్లో మనకి ఏ ఫీచర్లు ఉన్నాయి అండ్ నెక్స్ట్ బేస్ వేరియంట్తో కంపేర్ చేస్తే దాని నెక్స్ట్ వేరియంట్లో మనకి ఏ ఫీచర్స్ వస్తాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళాలనుకోండి, ఆ షోరూంలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ దగ్గర కూడా మీకు ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇది మీకు ఒక హ్యాండ్ బుక్ లాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఫస్ట్ మనకి డస్టర్లో ఓవరాల్గా 5 వేరియంట్స్ ఉంటాయి అనమాట. అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్ వేరియంట్స్ ఉంటాయి గైస్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. డస్టర్లో ఈ 5 వేరియంట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఈ ఐకానిక్ తర్వాత మనకి ఇంకో వేరియంట్ కూడా ఉంది. దీని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. దాంట్లో జస్ట్ మనకి కాస్మెటిక్ చేంజెస్ మాత్రం యాడ్ అవుతాయి అనమాట. సో అది అందుకే లైట్ తీసుకున్నాను నేను. ఈ 5 వేరియంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఈ 5 వేరియంట్స్ని కూడా నేను కేటగారికల్ వైజ్గా డిఫరెన్షియేషన్ చేశాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ నేను ఎక్స్టీరియర్ కంపారిజన్ చేస్తాను అనమాట. సో ఎక్స్టీరియర్ కంపారిజన్లో మనకి ఏం ఉంటాయో ఫస్ట్ చూడండి. ఫస్ట్ లిస్ట్లో మనకి హెడ్ లైట్స్. సో హెడ్ లైట్కి వచ్చినప్పటికీ మనకి అథెంటిక్ వేరియంట్లో మనకి ఎకో మల్టీ రిఫ్లెక్టర్ ఎల్ఈడి లైట్స్. సో కంప్లీట్గా మనకి బేస్ వేరియంట్ నుంచే ఎల్ఈడి లైట్స్ వస్తాయి గైస్. నెక్స్ట్ ఎవల్యూషన్లో కూడా సేమ్ మనకి అదే టైప్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి. టెక్నో నుంచి మనకి కంప్లీట్గా ఎల్ఈడి లైట్స్ వస్తాయి అనమాట. టెక్నో ప్లస్లో కూడా సేమ్ ఎల్ఈడి లైట్సే, తర్వాత ఐకానిక్లో కూడా సేమ్ ఎల్ఈడి లైట్సే వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ మనకి ఫస్ట్ 2 వేరియంట్స్లో బేస్ అండ్ సెకండ్ బేస్ వేరియంట్లో రెండింటిలో కూడా అవైలబుల్ లేవు. నెక్స్ట్ టెక్నో వేరియంట్ నుంచి ఎల్ఈడి ఫ్రంట్ హెడ్ లైట్స్, ఎల్ఈడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ టెక్నో ప్లస్లో ఫుల్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, నెక్స్ట్ ఐకానిక్లో కూడా మనకి ఫుల్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కమింగ్ టు ఓఆర్విఎం టైప్ గైస్. ఓఆర్విఎమ్స్ మనకి తెలుసు కదా, బయట మనకి బ్యాక్ సైడ్ వెహికల్స్ మనకి అవుట్ సైడ్ ఓఆర్విఎం మిర్రర్స్ ఉంటాయి కదా, అవి ఏ టైప్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి అథెంటిక్ వేరియంట్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేయలేదు బేస్ వేరియంట్లో. నెక్స్ట్ కమింగ్ టు ఎవల్యూషన్ వేరియంట్లో మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ గైస్. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఏంటంటే మనం లోపల నుంచి మనకి డ్రైవర్ సైడ్ డోర్ ఉంటుంది కదా, దానికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ బటన్స్ ఉంటాయి, దాని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టెక్నో వేరియంట్ నుంచి ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి కీ మనకి జస్ట్ లాక్ చేయగానే అన్లాక్ చేయగానే ఆటోమేటిక్గా అవే ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా అవే క్లోజ్ అవుతాయి అనమాట. సో మనకి అది టెక్నో వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత టెక్నో ప్లస్లో కూడా సేమ్, ఐకానిక్లో కూడా సేమ్ అనమాట మనకి. కమింగ్ టు కీలెస్ ఎంట్రీ. బేస్ వేరియంట్లో మనకి కీలెస్ ఎంట్రీ అయితే లేదు. కీలెస్ ఎంట్రీ అంటే మనకి డ్రైవర్ సైడ్ డోర్కి బటన్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆ బటన్ ప్రెస్ చేసి మనం కీ అనేది యూస్ చేయకుండానే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫీచర్ని మనకి బేస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. మిగతా అన్ని వేరియంట్స్లో మనకి కీలెస్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు వీల్ సైజ్ గైస్. సో వీల్ సైజ్ నెక్స్ట్ టైప్, ఇది చాలా మనకి ఇంపార్టెంట్ కదా. కమింగ్ టు వీల్ సైజ్ చూసుకోవచ్చు మీరు. అథెంటిక్ వేరియంట్లో 17 ఇంచ్ స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి బేస్ వేరియంట్లో అలా వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. స్కోడా కుషాక్లో రీసెంట్గా మనకి బేస్ వేరియంట్ నుంచి అలా వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మాత్రం మనకి బేస్ వేరియంట్లో స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ 17 ఇంచ్ ప్రొవైడ్ చేస్తారు. అది కొంచెం మంచి విషయం చెప్పాలి. దాని తర్వాత మనకి ఎవల్యూషన్ వేరియంట్స్ నుంచి 17 ఇంచ్ ఓషన్ అలాయ్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. నెక్స్ట్ టెక్నో వేరియంట్లో కూడా మీకు సేమ్ 17 ఇంచ్ అలాయ్ వీలే ప్రొవైడ్ చేస్తున్నారు. టెక్నో ప్లస్ వేరియంట్లో మనకి 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్లీ మనకి ఐకానిక్ వేరియంట్లో 18 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది డైమండ్ కట్ అయిన తర్వాత మనకి డ్యూయల్ టోన్ అనమాట, డిఫరెంట్ కలర్స్లో మనకి అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది గైస్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఫీచర్స్ గురించి. నెక్స్ట్ ఎక్స్టీరియర్స్లో ఇంకా వేరే ఫీచర్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. దీనిలో వచ్చినప్పటికే ఫస్ట్ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో డిస్క్ బ్రేక్స్ మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ మాత్రం ఆఫర్ చేస్తున్నారు అథెంటిక్ వేరియంట్లో. ఎవల్యూషన్లో కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్సే. టెక్నో వచ్చినప్పటికే కూడా ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్మే గైస్. నెక్స్ట్ టెక్నో ప్లస్లో మీకు టెక్నో ప్లస్ వేరియంట్ నుంచి చూడండి అన్నీ కూడా ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత ఐకానిక్లో కూడా మనకి అన్నిటికీ కూడా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఫస్ట్ 3 వేరియంట్లో అయితే ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది, అది క్లియర్గా చెక్ చేసుకోండి. దాని తర్వాత రూఫ్ రైల్స్ గైస్. ఫస్ట్ మీకు ఓన్లీ అథెంటిక్ వేరియంట్లో మాత్రమే మీకు రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. మిగతా అన్ని వేరియంట్స్లో మనకి రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎక్స్ట్రా లగేజ్ ఉంటే సపోజ్ మనం లగేజ్ క్యారీ చేసుకొని లగేజ్ని క్యారీ చేయొచ్చు అనమాట. అది కూడా మనం 50 kgs వరకు లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. సో ఈ విషయం అయితే నాకు తెలిసి ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. 50 kgs వరకు లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ షార్క్ ఫిన్ యాంటెనా గైస్. అథెంటిక్ వేరియంట్లో మీకు షార్క్ ఫిన్ యాంటెనా లేదు, మిగతా అన్ని వేరియంట్స్లో కూడా షార్క్ ఫిన్ యాంటెనా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత రేర్ వైపర్ డీఫాగర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వర్షాలు వచ్చినప్పుడు ఈ రేర్ వైపర్ డీఫాగర్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. బేస్ వేరియంట్లో మనకి అది ప్రొవైడ్ చేయట్లేదు, మిగతా అన్ని వేరియంట్స్ మనకి రేర్ వైపర్ డీఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్.
నెక్స్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి ప్రతి వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏముండదు మనకి. ఎప్పుడైనా మరీ ఎక్కువ మంచు ఉన్నప్పుడు, ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఈ డే లైట్ రన్నింగ్ లైట్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్క వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్గా. నెక్స్ట్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ గైస్. సో బ్యాక్ సైడ్ మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి కదా, అవైతే మనకి బేస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. మిగతా అన్ని వేరియంట్స్ మనకి రేర్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ గోయింగ్ టు ఇంటీరియర్ కంపారిజన్ గైస్. సో ఇంటీరియర్ కంపారిజన్ మీరు చూసుకోవచ్చు. సో 1 by 1 వెళ్తాను దీంట్లో కూడా. ఫస్ట్ ఇన్ఫోటైన్మెంట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇన్ఫోటైన్మెంట్ సైజ్ చూద్దాం మనం ఇక్కడ. సో లోపల ప్రొవైడ్ చేసే మనకి సెంటర్ స్క్రీన్ ఉంటుంది కదా, ఇన్ఫోటైన్మెంట్ సైజ్. అథెంటిక్ వేరియంట్లో అయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ అయితే రావట్లేదు గైస్. నెక్స్ట్ వేరియంట్ నుంచి మనకి ఎవల్యూషన్లో 10.1 ఇంచ్, టెక్నోలో కూడా 10.1 ఇంచ్, నెక్స్ట్ టెక్నో ప్లస్, నెక్స్ట్ ఐకానిక్ వేరియంట్లో కూడా సేమ్ 10.1 ఇంచే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. సో ఒక్క బేస్ వేరియంట్లో తప్పితే మనకి మిగతా నెక్స్ట్ 3 వేరియంట్లో వైర్లెస్ వస్తుంది అనమాట మనకి. ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఈవెన్ మీకు ఐకానిక్లో కూడా వస్తుంది. బట్ ఐకానిక్లో ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే మీకు గూగుల్ బిల్ట్-ఇన్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో గూగుల్ బిల్ట్-ఇన్ ఆప్షన్తో మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మీరు ఫోన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు స్క్రీన్ నుంచే గూగుల్ బిల్ట్-ఇన్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత USB Type-C పోర్ట్స్ బేస్ వేరియంట్లో మనకి అవైలబుల్లో లేవు. బేస్ సెకండ్ వేరియంట్ నుంచి మనకి ఫ్రంట్ 2, బ్యాక్ సైడ్ కూడా 2 ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా అన్ని వేరియంట్స్ కూడా సేమ్ మనకి. దాని తర్వాత క్లైమేట్ కంట్రోల్ గైస్. క్లైమేట్ కంట్రోల్ అంటే AC కంట్రోల్స్ అనమాట. ఫస్ట్ మనకి అథెంటిక్ వేరియంట్లో ఓన్లీ మాన్యువల్ AC మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఎవల్యూషన్లో కూడా మాన్యువల్ AC వస్తుంది. టెక్నో వేరియంట్లో మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మిగతా 2 వేరియంట్లో కూడా మనకి సేమ్ డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఆప్షన్ AC ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ AC వెంట్స్. సో రేర్ AC వెంట్స్ అయితే మనకి బేస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేశారు గైస్. సో ఇదైతే మ్యాండేటరీ ఫీచర్, అన్నింటిలో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్. ఫస్ట్ 2 వేరియంట్స్లో అథెంటిక్ అండ్ ఎవల్యూషన్లో మనకి వైర్లెస్ ఛార్జర్ లేదు. నెక్స్ట్ టెక్నో వేరియంట్లో మనకి QIT విత్ కూలింగ్ వెంట్ ప్రొవైడ్ చేశారు. మిగతా 2 వేరియంట్లో కూడా సేమ్ అదే మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. డ్రైవర్ అండ్ రేర్ ఆమ్రెస్ట్. సో మనకి సెంటర్లో ఆమ్రెస్ట్ ఉంటుంది కదా, అది వచ్చినప్పటికి మనకి బేస్ వేరియంట్ నుంచి కంప్లీట్గా అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి విషయం చెప్పాలి. సో మనకి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ డ్రైవర్కి ఏదైనా కొంచెం అలసటగా ఉన్నప్పుడు ఈ ఆమ్రెస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 ప్యాసింజర్లు కూర్చున్నప్పుడు మనకి ఆమ్రెస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా లాంగ్ జర్నీలు చేసేటప్పుడు. తర్వాత ఇంటీరియర్ కంపారిజన్లో సెకండ్ పార్ట్, కూల్డ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా. సో ఏ వేరియంట్లో కూడా మనకి కూల్డ్ గ్లో బాక్స్ అయితే అవైలబుల్ లేదు గైస్. తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి బేస్ 3 వేరియంట్స్లో అథెంటిక్, ఎవల్యూషన్ అండ్ టెక్నో వేరియంట్లో 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్ వేరియంట్స్లో మాత్రం మనకి 10.25 ఇంచ్, అంటే సేమ్ మనకి సెంటర్లో ఇది ఎంత సైజ్ అయితే ఉంటుందో, ఇన్ఫోటైన్మెంట్ ఎంత సైజ్ అయితే ఉంటుందో సేమ్ అదే సైజ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ డిజిటల్ అనమాట అది. కమింగ్ టు సీట్ కవర్స్ గైస్. మనకి బేస్ 4 వేరియంట్లో చూడండి మీరు, ఎవల్యూషన్ కానీ, అథెంటిక్ కానీ, టెక్నో ప్లస్లో ఫ్యాబ్రిక్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఐకానిక్లో మాత్రం లెదర్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో లెదర్ సీట్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఐకానిక్ వేరియంట్ తీసుకోవాల్సిందే. కమింగ్ టు ambient లైటింగ్. ambient లైటింగ్ మనకి ఈ 4 వేరియంట్స్లో కూడా లేదు, ఓన్లీ ఐకానిక్లో మాత్రం అవైలబుల్లో ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా మనకి ఈ 4 వేరియంట్లో లేదు, ఓన్లీ మనకి టాప్ వేరియంట్లో మాత్రం అవైలబుల్లో ఉంది. కమింగ్ టు స్ప్లిట్ సీట్స్ గైస్. సో 60-40 స్ప్లిట్ సీట్స్ ఉంటాయి కదా, మనకి లగేజ్ పెట్టినప్పుడు కొంచెం యూజ్ అవుతాయి ఇవి. సో ఈ 60-40 స్ప్లిట్ సీట్స్ అనేవి మనకి అన్ని వేరియంట్స్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచి విషయమే చెప్పాలి. సో దాని తర్వాత కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ గైస్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్. సో కారు కొన్నామంటే మనకి కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం కదా, సో దాని గురించి మాట్లాడదాం. ఈవెన్ కన్వీనియన్స్ కూడా మనకి చాలా ముఖ్యం కదా. ఫస్ట్ ఫీచర్ వచ్చేప్పటికి మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఓన్లీ మనకి ఐకానిక్ వేరియంట్ అంటే టాప్ వేరియంట్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. సో వెంటిలేటెడ్ సీట్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా 20 లక్షల పైన బడ్జెట్ పెట్టాల్సిందే. కమింగ్ టు సన్ రూఫ్ మనకి ఫస్ట్ 2 వేరియంట్స్లో అవైలబుల్ లేదు, మిగతా అన్ని వేరియంట్స్ మనకి పానరామిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పవర్ టైల్ గేట్. సో టైల్ గేట్ మనకి జస్ట్ 1 బటన్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెండింటిలో మనకి అథెంటిక్, ఎవల్యూషన్లో మనకి మాన్యువల్ టైల్ గేట్ అయితే ఆఫర్ చేశారు. మిగతా 3 వేరియంట్లో మనకి పవర్ టైల్ గేట్ ఆఫర్ చేశారు. కమింగ్ టు డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ 4 అన్నింటిలో కూడా మనకి మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ ఐకానిక్లో మాత్రమే మనకి పవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఆఫర్ చేశారు గైస్. సో జస్ట్ మీరు సింగిల్ బటన్ యూజ్ చేసి ముందుకి, వెనక్కి అండ్ పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ బేస్ వేరియంట్ నుంచి మనకి కంప్లీట్గా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఆఫర్ చేశారు. ఇది కూడా ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. పెడల్ షిఫ్టర్స్. సో పెడల్ షిఫ్టర్స్ మనకి ఓన్లీ DCT వేరియంట్లో మాత్రం అవైలబుల్ ఉంటాయి గైస్. సో స్టీరింగ్ అండ్ పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి కదా, మనం డ్రైవ్ చేసినప్పుడు గేర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇవి మనకి DCT వేరియంట్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్. ఇది కూడా మనకి లాంగ్ జర్నీ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుద్ది. బేస్ వేరియంట్లో మాత్రం క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేయట్లేదు. నెక్స్ట్ ఎవల్యూషన్, టెక్నో ప్లస్ వేరియంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ఐకానిక్ వేరియంట్, దాంట్లో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, అడాస్ ఫీచర్తో పాటు వస్తుంది అనమాట ఇది. సో నెక్స్ట్ అది చెప్తాను. సో అడాస్లో మనకి ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట, అది మనం ఏం దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు.
కమింగ్ టు ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం. సో ఇంటర్నల్గా ఇందాక ఓఆర్వీఎం గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అనమాట. సో ఇంటర్నల్గా మనకి బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తుంటే లైటింగ్ పడినప్పుడు ఇది ఆటోమేటిక్గా డిమ్ అవుతుంది అనమాట. సో అది వచ్చినప్పటికి మనకి ఫస్ట్ 2 వేరియంట్స్లో ఆఫర్ చేయట్లేదు. టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్ ఈ 3 వేరియంట్లో కూడా మనకి ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ 2 వేరియంట్లో కూడా ఆఫర్ చేస్తే బాగుండేది, ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీచర్, సేఫ్టీ వైజ్ కొంచెం బెటర్ ఫీచర్ కాబట్టి ఆఫర్ చేస్తే బాగుండేది. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో మిగతా ఫీచర్లు పవర్ విండోస్. సో ఇది కూడా ఒక బెస్ట్ థింగ్ గైస్, ప్రతి వేరియంట్లో కూడా మనకి పవర్ విండోస్ ఆఫర్ చేశారు. అది కూడా 1 టచ్ పవర్ విండోస్ అనమాట. జస్ట్ మీకు టచ్ అయితే కిందకి వెళ్ళిపోతాయి కూడా అనమాట, ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మంచి విషయం చెప్పాలి ఈ కార్లో. నెక్స్ట్ ఆడియో సిస్టమ్ మనకి బేస్ వేరియంట్లో 4 స్పీకర్స్ ఆఫర్ చేశారు. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా మనకి అర్కమిస్ సరౌండ్ సౌండ్ ప్రొవైడ్ చేశారు గైస్. ఇవన్నీ కూడా మనకి 6 స్పీకర్స్తో వస్తాయి. డ్రైవ్ మోడ్స్ మీకు ఫస్ట్ 3 వేరియంట్లో అవైలబుల్ లేవు. టెక్నో ప్లస్లో మనకి ఎక్కువ కంఫర్ట్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి కదా, మనకి సిటీలో పోయేటప్పుడు ఎక్కువ మోడ్ కొంచెం మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి డ్రైవ్ మోడ్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఆ డ్రైవ్ మోడ్స్ మనకి ఓన్లీ టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్ వేరియంట్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత కనెక్టెడ్ కార్ టెక్ గైస్. కనెక్టెడ్ కార్ టెక్ తెలుసు కదా మనకి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సపోజ్ మనకి ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ ఆ టెక్ యూస్ చేసి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అవి మనకి జస్ట్ టెక్నో ప్లస్ ఐకానిక్ వేరియంట్లో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ పుష్ బటన్ స్టార్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. బేస్ వేరియంట్లో అయితే మనం కీ తోటి ఆపరేట్ చేసుకోవాలి, పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇవ్వలేదు. మిగతా 4 వేరియంట్లో కూడా మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే వచ్చేస్తుంది. మెమరీ సీట్స్ గైస్. సో మెమరీ ఫంక్షన్ మీకు తెలుసు కదా, జస్ట్ మనం అడ్జస్ట్ పెట్టుకున్న సీట్ని ఒక పొజిషన్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని మెమరీగా ఆన్ చేసామంటే అదే పొజిషన్లో మనం కూర్చున్న ప్రతిసారి సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సో అది మనకు ఓన్లీ ఐకానిక్ వేరియంట్లో మాత్రమే ఉంది. దాని తర్వాత పవర్డ్ కో డ్రైవర్ సీట్ గైస్. సో మనకి పవర్ అడ్జస్ట్మెంట్ గురించి ఇందా చెప్పా కదా, సీట్ పవర్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్ కాకుండా. సో కో డ్రైవర్ కూడా మనకి పవర్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు. అది మనకి ఏ వేరియంట్లో కూడా అవైలబుల్ లేదు, ఓన్లీ టాప్ వేరియంట్ అయినా ఐకానిక్లో మాత్రం అవైలబుల్లో ఉంది. దాని తర్వాత ఆటో హోల్డ్ ఫంక్షనాలిటీ. సో ఆటో హోల్డ్ అనేది మీకు ఓన్లీ డీసీడీ వేరియంట్లో మాత్రమే అన్నిట్లో వచ్చేసింది గ్రేస్, బట్ ఐకానిక్లో మాత్రం మీకు అన్ని ట్రాన్స్మిషన్లో ఈ ఆటో హోల్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ సేఫ్టీ, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కార్కి ఆల్రెడీ మనకి భారత్ ఎన్క్యాప్లో మీరు రీసెంట్గా చూసే ఉంటారు, 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేసింది, మంచి స్కోరే చేసింది. సో భారత్ ఎన్క్యాప్ని నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, అది ఇంకా డిపెండ్స్ అనమాట. కమింగ్ టు సేఫ్టీ కంపారిజన్ గైస్, ఫస్ట్ ఫీచర్ వైజ్ వెళ్దాం మనం. రేర్ వ్యూ కెమెరా మనకి బేస్ వేరియంట్లో రావట్లేదు, మిగతా అన్ని వేరియంట్లో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 360 డిగ్రీ సరౌండ్ కెమెరా గైస్. మనకి ఫస్ట్ 3 వేరియంట్లో ఈ 360 కెమెరా అయితే రావట్లేదు. టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్ వేరియంట్లో మాత్రమే 360 కెమెరా ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. ఫస్ట్ 3 వేరియంట్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ లేవు, తర్వాత 2 మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేశారు. నెక్స్ట్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, ఇవి ఇంకా అన్నిట్లో వచ్చేస్తున్నాయి గైస్. ఐసోఫిక్స్ చైల్డ్ మోడ్ సిస్ట్ కానీ, నెక్స్ట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టము, ఇంపాక్ట్ సెన్సింగ్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మ్యాండేటరీ చేశారు కాబట్టి అన్ని వేరియంట్లో వచ్చేస్తున్నాయి ఇవి. సో పార్ట్ 2కి వెళ్ళిపోదాం. సో సేఫ్టీ ఇందాక మిస్ అయింది కదా, సెకండ్ పార్ట్ ఫస్ట్ వచ్చేసింది. సో ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయంటే సేఫ్టీలో మనకి ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ కదా. సో ప్రతి వేరియంట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది మ్యాండేటరీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అందరూ 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏబిఎస్ విత్ ఈబిడి, ఇవి కూడా మనకి అన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ బేస్ వేరియంట్ రావట్లేదు, మిగతా అన్ని వేరియంట్స్ వస్తుంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ వచ్చేసి అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ హిల్ డిసెంట్ కంట్రోల్ ఫస్ట్ 2 వేరియంట్లో రావట్లేదు, మిగతా అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ఫస్ట్ 2 వేరియంట్లో రావట్లేదు, మిగతా అన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది బేస్ వేరియంట్లో కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది నా పర్సనల్ ఒపీనియన్, బట్ బేస్ వేరియంట్లో దీన్ని మిస్ చేశారు కదా. టీపీఎంఎస్ అనేది మనకి బేస్ వేరియంట్లో రావట్లేదు, మిగతా అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత రేర్ పార్కింగ్ సెన్సర్స్. సో రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకి అన్ని వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఫైనలీ గైస్ ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్స్ అనమాట. సో ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్స్ గురించి మనం చూద్దాం. సో ఈ కార్లు మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తున్నాయి. మనకి ఆల్రెడీ డ్రైవ్ రివ్యూ అప్పుడు చెప్పాను, నెక్స్ట్ ఫీచర్స్ అప్పుడు కూడా చెప్పాను. సో మనకి ఫస్ట్ 2 వేరియంట్లు అథెంటిక్ అండ్ ఎవల్యూషన్ వేరియంట్లో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది గైస్. అథెంటిక్ వేరియంట్లో మనకి ఓన్లీ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది, 1.3 టర్బో రాదనమాట. సో సంథింగ్ చిన్న మిస్టేక్ జరిగింది. ఎవల్యూషన్ వేరియంట్లో మాత్రం మనకి 1 లీటర్ టర్బో నెక్స్ట్ 1.3 టర్బో 2 కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏమైందంటే టెక్నో వేరియంట్ నుంచి మనకి ఓన్లీ 1.3 లీటర్ టర్బో ఇంజన్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ టెక్నో ప్లస్ అండ్ ఐకానిక్లో కూడా ఓన్లీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్మిషన్ గైస్. సో దీంట్లో వదిలేసేయండి, చెప్పా కదా ఈ 1 లీటర్ మనకు ఇంజన్ మాత్రమే వస్తుంది. ఇది మనకి ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే వస్తుంది. దాని తర్వాత ఎవల్యూషన్ వేరియంట్. సో ఎవల్యూషన్ వేరియంట్లో మనకి అక్కడ కూడా మనకి 1 లీటర్ ఓన్లీ మాన్యువల్ ఆప్షన్తో మాత్రమే వస్తుంది. 1.3 లీటర్ ఇంజన్ వచ్చినప్పటికీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ డీసీటీ గైస్. ఇది 7 స్పీడ్ అని ఇక్కడ మిస్టేక్ పడింది. సో 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్తోనే వస్తుంది అనమాట. సేమ్ మిగతా అన్ని వేరియంట్లో కూడా మనకి సేమ్ 1.3 లీటర్ ఇంజనే, అది కూడా మనకి 6 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ తోటి అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది.
దాని తర్వాత డ్రైవ్ టైన్ గేస్ అన్నీ కూడా మనకి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది. సో రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఈ కార్లో మనకి లేదు. మేబీ నెక్స్ట్ మనకి దివాళీ అప్పుడు 1.8 హైబ్రిడ్ ఇంజిన్ తీసుకొస్తామని చెప్పారు కదా, మేబీ దాంట్లో ఏమైనా ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫ్యూల్ టైప్ అన్ని పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే ఉంది ఇది. నెక్స్ట్ సిలిండర్స్ గేస్ మనకి 1 లీటర్ వచ్చేటప్పటికే 3 సిలిండర్ ఆప్షన్తో వస్తుంది. నెక్స్ట్ 1.3 లీటర్ ఇంజిన్ వచ్చేటప్పటికి మనకి 4 సిలిండర్ ఆప్షన్తో వస్తుంది గేస్. సో అది మంచి విషయం. అది 4 సిలిండర్ వల్ల మీకు ఏమవుతుందంటే వైబ్రేషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట 3 సిలిండర్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంజిన్ ఫీచర్స్ మిగతావి దాని పవర్, మ్యాక్స్, టార్క్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డ్రైవ్ మోడ్స్. సో పవర్ వచ్చేటప్పటికి మీకు 1 లీటర్లో వచ్చేటప్పటికి 100 PS, 1.3 లీటర్లో 130 PS ప్రొవైడ్ చేస్తారన్నమాట. టార్క్ వచ్చేటప్పటికి 1 లీటర్లో 160 Nm, 1.3 లీటర్లో 250 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బెస్ట్ టార్క్ ప్రొవైడ్ చేస్తుంది గైస్. సిటీలో మీకు డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ కారు. సో మన డ్రైవ్ రివ్యూలో చెప్పాను. సో డ్రైవ్ రివ్యూ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ ఓవరాల్ డీటెయిల్స్ ఈ కారు గురించి. ఫైనల్గా మనకి ఇవన్నీ చెప్పిన తర్వాత మనకు కావాల్సింది మెయిన్ ప్రైజెస్ కదా. సో ప్రస్తుతానికైతే నేను హైదరాబాద్లో దీని ఆన్ రోడ్ ప్రైజెస్ తీసుకున్నాను. కొంచెం ఒక 50,000 గైస్, ఒక 50,000 అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే మనకి డీలర్షిప్కి మారిపోద్ది కదా. సో 50,000 అటు ఇటు కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో ఈ 5 వేరియంట్ల కాస్ట్ మనం చూసుకుంటే అథెంటిక్ వేరియంట్ మనకి 12.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎవల్యూషన్ వేరియంట్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ DCT కూడా అవైలబుల్ ఉంటుంది. సో అథెంటిక్లో ఇందాక చెప్పా కదా, ఓన్లీ 1 లీటర్ ఇంజన్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. సో అది కూడా మాన్యువల్ గేర్ బాక్స్ మనకి 12.9 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఎవల్యూషన్లో మనకి సేమ్ 1 లీటర్ ఇంజన్. సో ఇది 14.8 lakhs మీకు 1 లీటర్ ఇంజన్ చెప్పా కదా, ఆ ఇంజన్ కాస్ట్ అనమాట. అది మనకి 1.3 వచ్చేప్పటికే మనకి 15 లక్షలు దాటేస్తుంది గేస్ కాస్ట్. అది 15 నుంచి 15.5 నుంచి 16 లక్షల మధ్యలో ఉంటుంది అది. కమింగ్ టు టెక్నో వేరియంట్ మనకి సేమ్ 1.3 ఇంజిన్ ఆప్షన్తో వస్తుంది. మాన్యువల్, DCT రెండింటిలో ఉంది మనకి. అది 18.1 lakhs అనమాట దాని మాన్యువల్ వేరియంట్ కాస్ట్. నెక్స్ట్ DCT వచ్చేటప్పటికే 9.8 lakhs గైస్. నాకు తెలిసి ఇది 20 లక్షలు దాటేస్తుంది మామూలు మీకు లోకల్ డీలర్షిప్కి వెళ్ళేటప్పటికే. దాని తర్వాత టెక్నో ప్లస్ వేరియంట్ మాన్యువల్ వచ్చేటప్పటికే 19.1, DCT వచ్చేటప్పటికే 20.8 lakhs అనమాట. ఐకానిక్ వచ్చేటప్పటికే 21.2 lakhs, 22.7 lakhs DCT వచ్చేటప్పటికే. సో కాస్ట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. సో చాలా రోజుల తర్వాత ఈ కార్ని లాంచ్ చేశారు కదా, కొంచెం ప్రైజెస్ తగ్గించుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ వీళ్ళు ఏంటంటే ప్రైజెస్ కొంచెం అగ్రెసివ్గానే తీసుకొచ్చారు. మిగతా వేరియంట్స్ మిగతా మోడల్స్తో కంపేర్ చేస్తే కియా సెల్టోస్ కానీ నెక్స్ట్ తర్వాత హుండాలో మనకి క్రెటాతో కానీ పోటీ పడాలంటే ప్రైజెస్ కొంచెం తగ్గియాల్సింది. బట్ వీళ్ళు ప్రైజెస్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అది కొంచెం తగ్గించుంటే బాగుండేది. సో ఇది గైస్ ఈ కార్లో వేరియంట్స్ గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్స్లో మాక్సిమం కమెంట్స్కి అండ్ వ్యాలిడ్ కమెంట్స్కి నేనైతే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా అలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాను ఈ వీడియో క్రియేట్ చేయడానికి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి గైస్.